ప్రకాశం జిల్లాలో బాలుడి మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బిగ్ టీవీలో వరుస కథనాలు ప్రసారం చేయడంతో సీఎం రియాక్ట్ అయ్యారు. ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి సీఎం వివరాలు తెలుసుకున్నారు. 2 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లిన లక్షిత్ దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయాడని ఎస్పీ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు వచ్చిన సమయం నుంచి జాగిలాలు డ్రోన్లతో సర్చ్ చేశామని, డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను నియమించి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నం చేశామని ఎస్పీ వివరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, లక్షిత్ కి సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. నిజానిజాలు ఏంటి? అలాగే సీఎం కూడా దీని గురించి స్పెషల్ గా ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామంలో జరిగినటువంటి విచారకర సంఘటన అయితే గ్రామస్తులు ఉన్నటువంటి సూర్యపల్లి మరియు లింగోజిపల్లి 2 గ్రామాల గ్రామస్తులు కూడా పూర్తి విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ బాలుడు పడి ఉన్నటువంటి ప్రదేశం, మృతదేహంగా ఎక్కడైతే పడి ఉన్నాడో ఆ ప్రదేశం అంగన్వాడీ పాఠశాల సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అది సాధారణ మరణమని ఎప్పుడైతే చెప్పారో 2 గ్రామాల గ్రామస్తులు కూడా పూర్తి అనుమానాలను వ్యక్తం చేసిన పరిస్థితి ఎదురైంది. మన వ్యక్తిలో వచ్చినటువంటి అప్పటికే ఎస్పీతో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా దానిపైన ఆరా తీయటం, ముఖ్యమంత్రి పైన ప్రత్యేకంగా ఆరా తీయటంతో ప్రత్యేకంగా దర్యాప్తు కూడా చేర్చబోతున్నట్లు చూస్తుంది సౌమ్య. అయితే దీనికి సంబంధించి బాలుడు 8వ తేదీ మధ్యాహ్నం 11 గంటల సమయంలో అంగన్వాడీ సెంటర్ నుంచి కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే అంగన్వాడీ సెంటర్ నుంచి బయటకు వస్తున్న విషయాన్ని అంగన్వాడీ టీచర్ ఆయా కూడా అప్పుడే 11 గంటల సమయంలో వారికి సమాచారం తెలిసినట్లుగా కూడా మన బిగ్ టీవీ తోటి వారు తమ సంభాషణ పంచుకున్నారు. అయితే 11 గంటల సమయంలో బాలుడు మిస్ అయితే 1:30కు తల్లి పాఠశాలకు వచ్చే వరకు కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని వారే నేరుగా ఒప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో అంగన్వాడీ టీచర్ యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామస్తులు మొత్తం కూడా ఓవైపు అంగన్వాడీ టీచర్ పైన అనుమానం వ్యక్తం చేస్తూనే ఆమె యొక్క నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందడం జరిగిందని కూడా వారు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అంగన్వాడీ టీచర్ తో పాటు ఇంకెవరైనా దీని వెనక ఉన్నారని ఆలోచిస్తున్నారు. అక్కడ మనం అనుమానించిన విషయాలు కానీ చూసినట్లయితే పిల్లవాడు ఎక్కడైతే మృతదేహంగా పడి ఉన్నాడో అక్కడికి ఆ పిల్లవాడి చెప్పులు, నిన్న జాగలం పసిగట్టినటువంటి చెప్పులకి సుమారు 500 మీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. జాగలము నేరుగా అంగన్వాడీ పాఠశాల పిల్లవాడి ఇంటి నుంచి వెళ్ళినటువంటి జాగలం పిల్లవాడి చెప్పులను నేరుగా గుర్తించింది. అయితే అక్కడికి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మృతదేహాన్ని ఎందుకు గుర్తించలేదని కూడా గ్రామస్తులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. జాగలం చెప్పులను గుర్తించిన జాగలం డెడ్ బాడీని ఎందుకు గుర్తించలేకపోయిందని అనుమానం. అదేవిధంగా 8వ తేదీన తప్పిపోయిన బాలుడు 8వ తేదీ సాయంత్రం ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసిందని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. అటువంటి వర్షానికి పిల్లవాడు తడిసి ముద్దవటం మరియు బురద మొత్తం కావటం కూడా జరుగుతుంది. కానీ పిల్లవాడి కాళ్ళకు గాని ఒంటికి గాని ఎక్కడ బురద స్థాయిలు గాని తడిసినట్లుగా గాని లేకుండా డెడ్ బాడీ కూడా ఫ్రెష్ గా 1 డే బిఫోరే పిల్లవాడు చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. మరి అంత భారీ వర్షం కురిసినప్పుడు పొలాల్లో పిల్లవాడు తిరిగితే బురద ఇవన్నీ కూడా అంటుకోవాలి. అటువంటి లేవు కూడా గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గ్రామస్తులు అయితే దానిపైన పలు అనుమానాలను కూడా చెప్తూ ఉన్నారు. పిల్లవాడికి 200 మీటర్ల దూరంలో ఇల్లు తెలుసని, డైలీ ఇంటి నుంచి పాఠశాల నుంచి ఇంటికి కూడా వెళ్తూ ఉంటాడని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే సుమారు 3 కిలోమీటర్లు పిల్లవాడు ఎలా వెళ్ళాడు, 3 కిలోమీటర్ల పాటు వెళ్ళినప్పుడు పిల్లవాడికి గాయాలు, పొలాల్లో ఉండేటువంటి కొమ్మలు కావచ్చు, పిచ్చి చెట్లు కావచ్చు, ఎటువంటి గాయాలు కానీ పిల్లవాడికి ముళ్ళు గుచ్చుకున్నటువంటి ఆనవాళ్లు కానీ లేవనేది కూడా గ్రామస్తులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. అయితే పిల్లవాడి ఒంటిపైన ఉన్న కొన్ని గాయాలు ఉన్నప్పటికీ వాటిని దాచారంటూ కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన వారి యొక్క అనుమానాలని వారు అటువంటి అంశాలను కూడా మనం బిగ్ టీవీ ద్వారా నేరుగా కూడా ప్రచారం చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు వివరణ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి నేరుగా ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.